లేదు, ఆలు లేదు, సాలు లేదు, సోమలింగం అనే తోడు వచ్చి పార్టీలోకి వచ్చి కాతో కోతో ఇక్కడ పేరు తెచ్చుకొని కాతో కోతో కొంచెం జనాల దగ్గర ఇన్ఫ్లుయెన్స్ పెంచుకొని ఇవాళ బయటికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని మోసం చేసాడని మాట్లాడతారు. ఒక సామాన్య కార్యకర్త కింద మీరేం చెప్తారు దాని గురించి? ఉదాహరణకి మన శేష్ కుమార్ లాస్ట్ టైం వచ్చిందండి, 30,000 ఓట్లు పడ్డాయి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. సుమారు 30,000 ఓట్లు పడ్డాయి. శేష్ కుమార్ న్యూస్ గారిని చూసి వెనకాల చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి జనసేన పార్టీని చూసేశారు. అంతేగాని ఏమైనా ఎవరో శేష్ కుమార్ వాళ్ళ తాత ఏమైనా సమితి ప్రెసిడెంట్ చేశాడా, వాళ్ళ బాబు ఏమైనా మెగా ఫ్యామిలీ ఏమైనా ట్రస్ట్లు ఏమైనా నడిపిన ప్రజాసేవ చేశారా? ఎవరు చూసేశారు? ఓట్లు 30,000 ఓట్లు వచ్చాయి, పార్టీని చూసేశారు. ఈవేళమో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నచ్చలేదు, పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదు, సారీ పవన్ కళ్యాణ్ నచ్చలేదు అంటుంది. విధి విధానాలు నచ్చలేదట. మరి విధి విధానాలు మరి ఎమ్మెల్యే కింద ఎలా పోటీ చేశారండి? పోటీ చేసిందండి. ఇప్పుడు పిఠాపు నియోజకవర్గం వచ్చి శుభ్రంగా అప్పులు చేసింది. పోలే పార్టీని నిలబడుతుంది అని చెప్పేసి ఏదో నెట్లాట్ ఉండాలని చెప్పేసి మన వాళ్ళు ఎండ బిల్లు వాళ్ళు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తే ఆ డబ్బులు చెక్ బౌన్స్ కోట్లను తిరుగుతుంది. గొప్పలో పోయింది, ఆడంబరాలు పోయింది. గొప్పలో అప్పులు చేసి బడా చేసింది, చేతి అప్పులన్నీ పిడారు కూడా తిరుగుతుంది. ఇప్పుడు అప్పులు తీర్చాలా ఎలాగా? ఈ ఆడంబరాలు జరగాల ఎలాగా? ఎవరు కాబట్టి డబ్బులు చూడు ఆడున్నాడు, డబ్బులు చూడు ఆడున్నాడు, అవతల పార్టీ కాపాడుతుంది. వాళ్ళు మామూలుగా ఇచ్చారు. వాళ్ళకేంటి ఈవిడ వెనకాల 10 మంది రాదని వాళ్ళకే తెలుసు. కాకపోతే ఆ క్యాడర్ అంతా ఇదే వచ్చేసారు అనిపించుకోవడం కోసం ఆవిడ డబ్బులు ఇచ్చారు. 10 మంది రారయ్యా చూడు, కనీసం పాత క్యాడర్ 10 మంది ఆవిడ వెనకాడ ఉన్నారని చూపిస్తే మేము మానేస్తామయ్యా. కనీసం ఆవిడ వెనకాల ఇండివిజువల్ గా 10 మంది పాత క్యాడర్ ఆవిడ వెనకాల ఉన్నారని చూపిస్తే మేము మానేస్తాం. ఎందుకంటే అప్పులు అయిపోయింది, డబ్బులు కావాలా? డబ్బులు ఇచ్చి ఆడున్నాడు, డబ్బులు ఇచ్చి పార్టీ ఏదో ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఆ డబ్బులు తెచ్చుకుంది. ఆ డబ్బులు తెచ్చుకుని ఆవిడ ఆడంబరాలు చేసుకోవడానికి విలేజ్ లో తిరుగుతుంది. ఇప్పుడైనా మరి అప్పులు తీరుతో మరి చూడాలి మరి ఆ డబ్బులతోటి. వెనకాల చూసుకుని ఒకవేళ ఏమన్నా మరి అప్పులు తెప్పేస్తా తెల్దా. కాకపోతే డబ్బులు ఉన్నాయి కానీ మరి ఈవిడ మెయింటెనెన్స్ కట్టలేదు. నిజంగా ఆవిడ లైఫ్ లాంగ్ చెప్పుకుంది అనమాట. నా పిఠాపు నియోజకవర్గం 30,000 ఓట్లు పడ్డాయని చెప్పేసి గొప్పగా చెప్పుకుని లైఫ్ లాంగ్ చెప్పుకొని ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఆవిడ. అదంతా నాశనం చేస్తుంది. ఈవేళ ఆడంబరాల కోసం డబ్బులు వచ్చి వాళ్ళని చెప్పి డబ్బుల కోసం పోయింది, డబ్బులు తెచ్చుకుంది. ఈ అప్పులు తీరుతో తీరుతా చూడాలి మరి, తీరుతో తీరుతా చెత్త రాంగ్ ఎలా కూడా కాదు.